ఐవీఆర్ వెనుక ఉన్నది ఎవరు? ఐవీఆర్ లక్ష్యం ఎవరు? ఆయన వెనుక ఉన్నదెవరు? ఆయన కొంతకాలంగా ఎవరితో టచ్లో ఉన్నారు? ఏ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు? తాజాగా ఆయన రాసిన లేఖ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. ఏపీ సీఎం కార్యాలయంపై మాజీ సీఎస్ ఐవైఆర్ ఫైర్. రాజ్యాంగేతర శక్తిగా మారిందని ఆరోపణలు. నేరుగా ముఖ్యమంత్రికే లేఖ. ప్రధాని కార్యాలయం, గవర్నర్ కార్యాలయం ఎలా ఉందో చూడాలంటూ సూచన. సీఎంఓ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సర్వీస్ రూల్స్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని బహిరంగ లేఖ. అసలు ఇంత నేరుగా ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు అసలు లక్ష్యం ఏంటి? తెర వెనుక ఏం జరుగుతోంది? ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకు మీడియా సమావేశాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేసిన ఆయన తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం, అది సీఎం చంద్రబాబు కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారిందని, పాలనలో ఏమాత్రం పారదర్శకత కొనసాగడం లేదని, సంస్కరణలు అసలే అమలు చేయడం లేదని తన లేఖలో ఐవైఆర్ పేర్కొన్నారు. సమాంతర సెక్రటరియేట్గా సీఎం చంద్రబాబు కార్యాలయం పనిచేయడంపై ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా సీఎం కార్యాలయం పనిచేయడంపై ఐవైఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశించిన నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు పనిచేయడం లేదని, సీఎంఓలో రికార్డులన్నీ పదిలపరిచేలా చర్యలు తీసుకోవాలని తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఫైళ్లపై సీఎంఓ అధికారుల సంతకాలు లేకపోవడంతో ఏపీ వారికి ఇష్టారాజ్యమైపోయిందని, సీఎంఓ ఆఫీస్ కోసం ప్రత్యేక మాన్యువల్ రూపొందించాల్సిన అవసరం ఉందని తన లేఖ ద్వారా ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి ఐవైఆర్ను తొలగించిన తరువాత ఆయన నేరుగా చంద్రబాబు ప్రభుత్వం తప్పుల మీద బహిరంగంగానే మాట్లాడుతున్నారు. తాను ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న సమయంలోనే ఐవైఆర్ రాజకీయంగానూ కొన్ని అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తనను ఇబ్బంది పెట్టేలా, తన ప్రతిష్ట దిగజార్చేలా ముఖ్యమంత్రి మద్దతుదారులు వ్యవహరించారనే ఆవేదనలో ఐవైఆర్ ఉన్నారు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా తనకు ఢిల్లీలో ఉన్న లాబియింగ్ ద్వారా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఐవైఆర్ కొద్ది రోజుల్లోనే బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోందని, ఈ సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ తమకు రాజకీయంగా లాభిస్తారనేది బీజేపీ నేతల భావనగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మరింత ధైర్యంగా ఐవైఆర్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం చేస్తున్న వ్యవహారాలపై నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాసినట్లు అర్థమవుతోంది. ఇలా చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతున్న వారందరికీ బీజేపీ ప్లాట్ఫామ్గా మారుతోంది. మరి నిజంగా వీరు బీజేపీలో చేరితే చంద్రబాబు ప్రభుత్వంలో గుప్పిట దాచుకున్న అనేక విషయాలు బయటకు వస్తాయనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది.